Good afternoon to everyone. Good afternoon, sir. I am Sushant from 8th class, ZPHS Pailwanpur. Okay? Okay, sir. ఇప్పుడు మనం గుడింతాల కవితలను పాడుదాం. ఓకేనా? ఓకే సార్. కలంతో కవితను రాయాలి. కలంతో కవితను రాయాలి. కాదనకుండా కాకరకాయలు తినాలి. కాదనకుండా కిలకిలమంటూ నవ్వాలి. కీర్తిని తెచ్చే పనులు చేయాలి. కుమ్మరి కుండను తేవాలి. కూడు కూర నువ్వు చేయాలి. కృపతో పాటు కృషి చేయాలి. కెంపు కెరటం సొంపు చూడాలి. కేసరితో కేలిని ఆడొద్దు. కైంకర్యానికి కైలాసం పోవద్దు. కొత్త కొడవలి నీవు తేవోయి. కోయిలా గానం నువ్వు కోరబోయి. కౌరవుల కౌగిలితో కష్టాలు. కంపతో కంచె వేస్తే నష్టాలు. ఓకే చిల్డ్రన్, కలంతో కవితను రాయాలి. మనం దేంతో కవితను రాయాలి? వెరీ గుడ్. కలం అంటే ఏంటిది మరి? పెన్నా? వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ వరుణ్. వెరీ గుడ్ వరుణ్. కాదనకుండా కాకరకాయలు తినాలి. ఏం తినాలి చెప్పు? కాకరకాయలను ఎలా తినాలి? వెరీ గుడ్. కాదనకుండా కాకరకాయలు తినాలి. కిలకిలమంటూ నవ్వాలి. మనం ఎలా నవ్వాలి? ఓకే. కిలకిలమంటూ అంటే ఏంటిది మరి? అదే నవ్వడము. కిలకిలమంటూ నవ్వడం అంటే ఏంటిది? ఎట్లా నవ్వాలి? కిలకిలమంటూ నవ్వాలి అన్నాడుగా ఈ పద్యంలో. మనం కిలకిలం అంటే ఏంటిది మరి? కిలకిలం అంటే మంచి ఇట్లా వాయిస్ స్పష్టంగా రావడము, చిన్నపిల్లలాగా నవ్వడాన్ని కిలకిలమంటూ నవ్వాలి అని ఇచ్చినాడు. ఓకేనా? కీర్తిని తెచ్చే పనులు చేయాలి. ఏం తెచ్చే పనులు చేయాలి? మరి కీర్తిని అంటే ఏంటిది? అవునా, వెరీ గుడ్. క్లాస్ ఫర్ వరుణ్. వెరీ గుడ్. కీర్తిని తెచ్చే పనులు చేయాలి. ఓకేనా? కుమ్మరి కుండను తేవాలి. మరి కుమ్మరి కుండను తేవాలా? కుండను ఎవరు తయారు చేస్తారు? అవును, వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ వరుణ్ అండ్ ఉపేందర్. కుమ్మరి కుండను తేవాలి. కూడు కూర నువ్వు చేయాలి. మనం ఏం చేయాలి? కూడు అంటే ఏంటిది? కూర అంటే ఏంటిది? కూర అంటే కూరనే. కూడు అంటే అన్నం. కర్రీ, ఇంగ్లీష్ లో కర్రీ అంటారు కూరని. కూడు కూర నువ్వు చేయాలి. మనం ఏం చేయాలి? ఓకే. కృపతో పాటు కృషి చేయాలి. కృపతో పాటు మనం ఇంకేం చేయాలి? కృషి అంటే ఏంటిది? వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ వరుణ్ అండ్ ఉపేందర్. పని సార్. పని. కృపతో పాటు కృషి చేయాలి. కృషి అంటే ఏంటిది? పని. వెరీ గుడ్. ఓకే.
కెంపు కెరటంలు సొంపు చూడాలి. మనం ఏం చూడాలి? వెరీ గుడ్. కెంపు కెరటంల సొంపు చూడాలి. కేసరితో కేలిని ఆడొద్దు. మరి కేసరి అంటే ఏంటిది? కేలి అంటే ఏంటిది? ఆట. కేసరితో కేలిని ఆడొద్దు అంటే ఏమంటాడు? సింహంతో ఆటలు ఆడొద్దంట. సింహంతో ఆటలు ఆడితే ఏమవుతుంది చెప్పుర్రా? ఏం చేస్తుంది? నువ్వు పోయి అక్కడ సింహం ఉందనుకో, ఈ ఊ అన్నావు అనుకో, అది వచ్చి ఈ ఊ అని నిన్ను కొరికి చంపుతుంది ఇక. ఓకేనా? మనం కేసరితో కేలిని ఆడొద్దు. ఓకేనా? అడవి. కేసరి అంటే దేనికి రాజు? వెరీ గుడ్. కైంకర్యానికి కైలాసం పోవద్దు. కైలాసం అంటే ఏంటిది? వెరీ గుడ్. కైలాసం అంటే శివుడి నివాసం. మరి మనం ఎక్కడ పోవద్దు? కైంకర్యానికి కైలాసం పోవద్దు. కొత్త కొడవలి నీవు తేవోయి. ఏం తేవాలి మనం? కొడవలితోటి మనం ఏమేం పనులు చేస్తాం చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. కొత్త కొడవలి నీవు తేవోయి. కోయిల గానం నీవు కోరబోయి. మనం ఎలా గానం కోరబోయాలి? కోయిల ఎట్లా గానం చేస్తుంది చెప్పండి? దాని వాయిస్ అంతా సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటది. ఓకేనా? గానం అంటే ఏంటిది? మనం గానం పాడటం. గానం అంటే పాడటం. క్లాప్స్ ఫర్ అనుజ్ఞ. వెరీ గుడ్. కోయిల గానం నీవు కోరబోయి. కౌరవుల కౌగిలితో కష్టాలు. కౌరవులు ఎంతమంది? వెరీ గుడ్. ఎవరు కౌగిలితో కష్టాలు వస్తాయి? కౌరవులు మంచోళ్ళ? కౌరవులు ఎవరితోటి యుద్ధం చేశారు? పాండవులు ఎంతమంది? 5. క్లాప్స్. అందరు కొట్టుకోరు క్లాప్స్. అందరు చెప్పారు. వెరీ గుడ్. ఓకే. కౌరవుల కౌగిలితో కష్టాలు. కంపతో కంచె వేసే నష్టాలు. మనం ఏం వేసే నష్టాలు? వెరీ గుడ్. కంప అంటే ఏంటి మరి? ముళ్ళ కంప. కంచె అంటే ఏంటిది? చుట్టూ ఆక్రమించుకోవడాన్ని కంచె. ఇట్లా చుట్టూ మొత్తము ఏమేమి వేస్తారు? గోడలు కడతారు. బండరాయి తోటి ఒక పొడుగు స్తంభాలు ఉంటాయి, అవి పెట్టి ఐరన్ సీకులు పెడతారు. వాటికి ఇట్లా చుట్టి ఒకరు పొలం చుట్టూ కానీ లోపల నాటి పెడతారు. ఓకేనా? మనము కంపతో కంచె వేస్తే నష్టాలు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ లైన్ అంతా చూసుకుంటుంటే ఈ ఫస్ట్ పదాలలో ఫస్ట్ అక్షరం అన్ని గుణించాలి. క కా కి కి కు కు క్రు కే కై కే కై కో కో కౌ కం. ఓకేనా? మీ అందరికి అర్థమైందా? రేపు మరి పద్యాన్ని నేర్చుకొస్తారా? ఓకే. బాయ్ చిల్డ్రన్.